హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము బోట్ 100 బాసెట్ ఇయర్ ఫోన్స్ యొక్క రివ్యూ తెలుసుకుందాము. అయితే నేను ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఆ వీడియో చూడుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు టోటల్గా నేను దీన్ని 1 డే యూజ్ చేసిన తర్వాత ఈ ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చిన విషయాలు అండ్ నచ్చని విషయాలు ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. అలాగే నేను ఆల్రెడీ యూజ్ చేసిన బోట్ బాసెట్స్ 220 ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రెండు సేమ్ ప్రైస్ ట్యాగ్లు ఉన్నాయి. మనకు 400 రూపీస్కి లభిస్తాయి, 500 రూపీస్కి లభిస్తాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేసి మీకు ఏది బెస్ట్ అనే దాని గురించి కూడా మీకు చెప్తాను. ముందుగా మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అనేది అయితే డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ ట్యాగ్లో మనకు బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. అయితే ఇది ఫ్లాట్ కేబుల్ కాదు, రౌండెడ్ కేబుల్ అనమాట. కొందరికి ఫ్లాట్ కేబుల్స్ అయితే ఇష్టం ఉంటాయి, కొందరికి రౌండ్ కేబుల్స్ అయితే ఇష్టం ఉంటాయి. నా పర్పస్కి అయితే నేను రౌండ్ కేబుల్స్ ఇష్టపడతాను, ఫ్లాట్ కేబుల్స్ నాకు అంతగా ఇష్టపడము. సో రౌండ్ కేబుల్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. సామ్సంగ్ ఫోన్కి వచ్చే ఇయర్ ఫోన్స్ ఎలాంటి క్వాలిటీ ఉంటాయి, దానికంటే మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట. అయితే ఇంతవరకు రౌండెడ్ కేబుల్స్ ఇలాంటి క్వాలిటీ అయితే చూడలేదు, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఈ బడ్జెట్ ప్రైస్లో అయితే. సో బిల్డ్ క్వాలిటీ నేను దీనికి మంచి మార్క్స్ అయితే ఇస్తాను. ఇక 225తో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే ఇది కొంచెం బ్యాక్ ఉంది, ఎందుకంటే ఇది మెటల్ బిల్డ్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ స్పీకర్ దగ్గర మెటల్ కానీ, అలాగే ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ దగ్గర మెటల్ కానీ ఉంది. కానీ దీంట్లో హెడ్ ఫోన్ జాక్ దగ్గర మెటల్ బిల్డ్ అయితే లేదు, ప్లాస్టిక్ బిల్డ్ ఉంది. కానీ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ఇక కేబుల్ లెంత్ కూడా ఈ రెండింటిలో సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు 1.2 మీటర్ లెంత్ ఉంటుంది, ఇది కూడా 1.2 మీటర్ లెంత్ ఉంటుంది. సో అయితే నాకు ఈ కేబుల్లో ఒక కాన్ అయితే ఉంది, అది నేను కాన్ సెక్షన్లో మాట్లాడతాను. ఇంకా ఇయర్ ఫోన్స్ మనకు 2 కలర్ వేరియంట్స్లో లభిస్తాయి, ఫుల్ వైట్ అండ్ ఫుల్ బ్లాక్ అనమాట. అదే మనకు బోట్ 220 తీసుకుంటే మనకు 5 కలర్ వేరియంట్స్లో లభిస్తాయి, ఇది ఓన్లీ 2 కలర్ వేరియంట్స్లో లభిస్తాయి. నేనైతే బ్లాక్ ప్రిఫర్ చేస్తాను, మా ఫ్రెండ్ వైట్ ఇష్టపడ్డాడు కాబట్టి నేను వైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వాల్యూమ్ అవుట్పుట్ విషయానికి వస్తే వాల్యూమ్ అవుట్పుట్ అనేది చాలా బాగుంది. మనకు బోట్ బాసెట్స్ 225, 220లో ఎలాంటి అవుట్పుట్ అయితే వస్తుందో అలాంటి అవుట్పుట్ వస్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు రెండింటిలో నా సేమ్ డ్రైవర్స్ యూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ఇయర్ బడ్స్లో నాకు నచ్చింది ఏమంటే ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. సో ఇయర్ బడ్స్ అనేవి ప్లాస్టిక్ బిల్డ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ క్రాస్ డిజైన్ ఇచ్చారనమాట. దీంట్లో అయితే మనకు స్ట్రైట్ డిజైన్ కనిపిస్తుంది, అదే ఇయర్ ఫోన్స్ తీసుకుంటే క్రాస్ డిజైన్. సో ఇయర్ ఫోన్స్ చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి చెవులో. మనకు చూడడానికి కూడా లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. అదే ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మనకు లుక్ అనేది అంతగా ఉండదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే 220 కానీ 225 కానీ డిజైన్ కూడా బాగుంది. అలాగే ఈ ఫినిషింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది హార్ట్ డిజైన్ అని వాళ్ళు మెన్షన్ చేశారనమాట, పక్షి రెక్క డిజైన్ లా ఉంది. ఇక్కడ క్రాస్ సెక్షన్ దాంతో ఇలా పెట్టుకున్నప్పుడు మనకు స్టైల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను 225 కంటే ఇదే రికమెండ్ చేస్తాను స్టైల్ విషయంలో అయితే. అలాగే వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇయర్ ఫోన్స్ అయితే చాలా తక్కువ. ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఫోన్స్లో హాఫ్ వెయిట్ కూడా ఇవి లేవు, చాలా అల్ట్రా లైట్ వెయిట్ ఉన్నాయి. మనకు సైజ్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అదే ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మనకు 225 అండ్ 220 ఇయర్ ఫోన్స్ చాలా హెవీ అనిపిస్తాయి, చాలా పెద్దగా కనిపిస్తాయి చూడొచ్చు. సో మీరు దీంతో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఫోన్స్ చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలాగే చాలా అల్ట్రా లైట్ వెయిట్ అనమాట. మనం ఇయర్స్లో పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్లు కూడా మనకు ఫీలింగ్ ఉండదు, చాలా బాగుంది ఇయర్ ఫోన్స్ అయితే. బేస్ కూడా మనకు 225, 220 బోట్ 225, 224లో ఎలాంటి బేస్ వస్తుంది అలాంటి బేసే వస్తుంది. ఆల్మోస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే ఆ ఇయర్ ఫోన్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. వోకల్స్ కానీ, బేస్ కానీ, ట్రిబుల్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు, ఎక్కడ నాకు కనపడలేదు. సో మనకు బోట్ అనగానే గుర్తుకొచ్చేది బేస్ అనమాట. బేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బేస్ ఎక్కువగా ఉన్న మనకు వోకల్స్ అనేది అంటే వాయిస్ అనేది కానీ, మ్యూజిక్ అనేది కానీ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ నాకు కనపడలేదు. నేను చాలా సాంగ్స్ విన్నాను, హిందీ సాంగ్స్ అండ్ తెలుగు సాంగ్స్. నాకు ఎక్కడ ఏమీ క్వాలిటీ మిస్సింగ్ కానీ, రప్చరింగ్ కానీ ఇలా ఏమైతే కనపడలేదు. సో ఇది బేస్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అలానే మనకు ట్రెబుల్ అనేది కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. నాకు బోట్ ఇయర్ ఫోన్స్లో నచ్చిన విషయం అయితే ఇదే. ఇయర్ ఫోన్స్కి మనకు ఇయర్ బడ్స్ అనేవి 3 సైజెస్లో ఇచ్చారనమాట, టోటల్గా 3 పేర్స్. ఇది నేను స్మాల్ సైజ్ యూస్ చేస్తున్నాను. దీంతో పాటు మనకు లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ 2 టైప్స్ ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారనమాట, ఇయర్ బడ్స్ అయితే. సో ఎవరి ఇయర్కి ఏది ఫిట్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. అదే మీరు 225 కానీ 220 ఇయర్స్లో తీసుకుంటే మనకు 6 పేర్స్ ఇచ్చారనమాట, 2 కలర్డ్ పేర్స్, 1 బ్లాక్ కలర్ పేర్స్. సో మాకు బడ్స్ అయితే ఎక్కువగా అవసరం లేదు, కానీ దీనికి ఇచ్చిన 3 పేర్స్ ఆఫ్ బడ్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. ఓవరాల్గా ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ 400 రూపీస్కి. ఇక ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చని విషయాల్లోకి వెళ్ళిపోదాము. సో ఇయర్ ఫోన్స్లో నాకు ఫస్ట్ నచ్చని విషయం అంటే ట్యాంగిల్ ఫ్రీ లేదు ఫ్రెండ్స్, ఈజీగా చిక్కుపడిపోతాయి.
అయితే దీనికోసమే వాళ్ళు సెపరేట్గా ఒకటి టూల్ అయితే ఇచ్చారనమాట. మనం ఇయర్ ఫోన్స్ని రౌండ్ చేసేసి దాంట్లో పెట్టుకోవాలన్నమాట. కానీ ట్యాంగిల్ ఫ్రీ ఇచ్చింటే బాగుంటుంది నేను ఫీల్ కదా. అదే మీరు 225 ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మీకు ట్యాంగిల్ ఫ్రీ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. ఇవి ఈజీగా చిక్కుపడవు. సో ఇవి రౌండెడ్ కేబుల్స్ కాబట్టి ఈజీగా చిక్కుపడతాయి. ట్యాంగిల్ ఫ్రీ చూడండి ఇప్పుడు ఇక్కడ చిక్కుపడిపోయింది. సో ట్యాంగిల్ ఫ్రీ అయితే ఉండదు దీంట్లో. ఇదే నాకు నచ్చని విషయం దీంట్లో. ఫ్రెండ్స్ ఇక సెకండ్ నాకు నచ్చని విషయం ఏమంటే ఈ మైక్ బటన్ ప్లేస్మెంట్ అనమాట. ఫ్రెండ్స్ మనకు 225 ఇయర్ ఫోన్స్లో అయితే ఒక సైడ్ ఇచ్చారనమాట మైక్ అండ్ బటన్ ప్లేస్మెంట్. సో దానివల్ల మనకు ఈజీగా రీచ్ అవ్వడానికి ఉంటుంది. అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనకు బటన్ని రీచ్ అవ్వడం కష్టం. అలాగే కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా మనకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనం కాల్స్ మాట్లాడాలంటే దీన్ని ఇలా హోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని మాట్లాడాలి. అట్లీస్ట్ మనం బటన్ని ప్రెస్ చేయాలన్నా ఇక్కడ నుంచి ప్రెస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఇక్కడ కానీ ఈ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ మైక్ అండ్ బటన్ ప్లేస్మెంట్ ఇచ్చింటే బాగుండు. సో వీళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టారంటే ఒకవేళ ఈ మైక్ని ఇక్కడ సెట్ చేసింటే ఇక్కడ స్ప్లిట్టర్కి వాళ్ళు సెపరేట్గా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో ఇది బడ్జెట్ ఇయర్ ఫోన్ కాబట్టి ఆ ప్రొటెక్షన్కి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది కాబట్టి ఈ స్ప్లిట్టర్ వరకు దీన్ని ఇక్కడే పెట్టేసారని నేను అనుకుంటున్నాను. సో ఇదొక్కటే నాకు నచ్చిన విషయం. ఇక అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా లేదు. అదే ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మేము ట్రాఫిక్లో మాట్లాడుతున్నాం మనకు బాగా అనిపిస్తాయి బోట్ 225 ఇయర్ ఫోన్స్లో. కానీ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు. బట్ ఎక్కువ నాయిస్ అయితే నాకు వినపడలేదు. ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చినది ఏమంటే మైక్ అనేది లోపలికి నాచ్ ద్వారా ఇవ్వబడ్డారనమాట. సో దానివల్ల ఎక్కువ అవుటర్ నాయిస్ అయితే ఇది క్యాచ్ చేయదు. నాయిస్ క్యాన్సిలేషన్ లేకున్నా కూడా కొంచెం బెటర్ వాయిస్ మన వాయిస్ని ఇది ఎక్కువగా క్యాచ్ చేస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు ఇయర్ ఫోన్స్లో. కానీ నాయిస్ క్యాన్సిలేషన్ లేదంటే ఇది ఒక బ్యాగ్ లాగే. కానీ నెక్స్ట్ కాన్ ఏమంటే బోట్ ఇయర్ ఫోన్స్లో పంచి బేస్ అనేది కొంచెం మిస్ అవుతుంది అనమాట. ఆ ఫీలింగ్ అయితే నాకు ఇప్పటికే ఉంది. నేను ఆల్మోస్ట్ 3 బోట్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినాను. 3 ఇయర్ ఫోన్స్లో నాకు పంచి బేస్ అయితే ఎక్కడ కనపడలేదు. కొంచెం అదైతే మిస్ అవుతుంది. ఇయర్ ఫోన్ జాక్ అనేది గోల్డ్ ప్లేటెడ్ కాదనమాట. నేనైతే గోల్డ్ ప్లేటెడ్ జాక్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అదైతే రాలేదు. ఇక అలాగే ఇది ఎల్ షేప్ ఇచ్చింటే బాగుంటుంది 90 డిగ్రీస్లో. అది కూడా మిస్ చేశారు. ఇంకా దెన్ అలాగే ఇక్కడ ఎక్స్ట్రా మెటల్ ప్రొటెక్షన్ ఇచ్చింటే బాగుండు. మనకు బోట్ 225 ఇయర్ ఫోన్స్లో ఆ ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. ఇక్కడ సెపరేట్గా వాళ్ళు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. చుట్టూ ఒక మెటల్ రింగ్ వేసి అలాంటి రింగ్ ఇచ్చింటే బాగుండు. అది కూడా వీళ్ళు మిస్ చేశారు. సో ఇవే ఫ్రెండ్స్ నాకు నచ్చని విషయాలు అయితే. సో మీరు ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఏ ఇయర్ ఫోన్స్ సెట్ అవుతుందో ఆ ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు. బట్ నేనైతే ఖచ్చితంగా ఈ ఇయర్ ఫోన్స్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనకు ఇయర్ ఫోన్స్ అంటే కావాల్సింది కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ కావాలి అండ్ పర్ఫెక్ట్ ఫిట్ కావాలి. ఇయర్ ఫోన్స్లో రెండు మిస్ అవుతాము. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ హుక్స్ లేకుండా యూస్ చేస్తే పర్ఫెక్ట్గా చెవిలో నిలబడవు అనమాట. అట్లీస్ట్ ఒక చిన్న ఇది తగిలిందంటే పడిపోతాయి. మీకు కావాలంటే చూపిస్తాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు హుక్ని యూస్ చేయలేదు. సింపుల్గా ఇలా అంటే పడిపోయినాయి. అదే హుక్ చేస్తే కొంచెం ఎక్కువ ఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను హుక్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఫిట్ అయితే ఉంటుంది. అది కూడా అంత పర్ఫెక్ట్ ఫిట్ కాదు, కొంచెమే. సో ఇయర్ ఫోన్స్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ ఉండే అలాగే కొంచెం హెవీగా ఉంటాయి. ఎందుకంటే ఈ మెటల్ బడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం హెవీ అయితే అనిపిస్తాయి. సో కాబట్టి నేను ఇయర్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేయను. ఒకవేళ యూస్ చేశాను సౌండ్ క్వాలిటీ కానీ అంతా బాగుంది, కేబుల్ క్వాలిటీ కానీ ట్యాంగిల్ ఫ్రీ కానీ అయితే ఇలా హెవీ ఉండడం వల్ల ఎక్కువసేపు యూస్ చేయలేను అనమాట. సో నేను ఈ ఇయర్ ఫోన్స్కి బదులుగా ఇయర్ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే. చూడండి చెవులో పెట్టుకుంటే అసలు పెట్టుకున్నా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. చాలా సింపుల్గా ఉంటాయి. డిజైన్ కూడా ఎక్సలెంట్గా, లుక్ కూడా మనకు చాలా బాగుంటుంది. అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే లుక్ ఉండదు. సో ఈజీగా జారిపోయే అవకాశం లేదు. చూడండి సో ఈజీగా జారిపోయే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఫిట్ అయితే బాగానే ఉంటుంది ఇవి. అలాగే ఎంతసేపు యూజ్ చేసినా నాకు ఏమి హెవీ ఫీలింగ్ కానీ చెవిలో నొప్పి పుట్టడం కానీ ఇవైతే అస్సలు జరగలేదు. ఎందుకంటే చాలా లైట్, అల్ట్రా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి మనం ఎంతసేపు యూజ్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈ డిజైన్ కూడా నాకు ఈ స్టైల్ చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ నేను మళ్ళీ కొంటాను, నా కోసం కొంటాను. నేను మళ్ళీ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో నాకు నచ్చని విషయం అంటే ఈ మైక్ ప్లేస్మెంట్ అనమాట. కాల్స్ మాట్లాడాలంటే ప్రతిసారి దీన్ని ఇలా మౌత్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇలా మాట్లాడుకున్నా కొంచెం ఇబ్బంది ఉండదు, వినిపిస్తుంది కానీ. బట్ మనకు పర్ఫెక్ట్ వాయిస్ రావాలంటే ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. అదే ఇయర్ ఫోన్స్లో అలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఇయర్ ఫోన్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అయితే ఈ మౌత్కి దగ్గరగా వస్తుంది. అయితే ఈ ఇయర్ ఫోన్స్లో ఆ ఫీచర్ లేదు. సో బిల్డ్ క్వాలిటీలో కొంచెం బ్యాక్లాగ్ ఉంది. కానీ కంఫర్ట్ విషయంలో అయితే నేను ఇయర్ ఫోన్స్ కంటే బదులు ఇయర్ ఫోన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సౌండ్ క్వాలిటీలో కూడా ఇయర్ ఫోన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా నా సెలెక్షన్ అయితే ఇదే. మీకు తక్కువ రేట్లో మంచి ఇయర్ ఫోన్స్ అయితే ఇవి. మీరు బోట్ ఇయర్ ఫోన్స్ కొనాలనుకుంటే నేను దీనికంటే ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. అయితే నేను ఇయర్ ఫోన్స్ నుంచి ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఖచ్చితంగా 400 రూపీస్కి మంచి ఇయర్ ఫోన్స్ ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ నచ్చిందంటే ఈ డిజైన్ చాలా బాగుంది. ఈ డిజైన్ అయితే నాకు ఆ డిజైన్ అనే కాదు,
మనకు చెవులో పెట్టుకున్నప్పుడు కొన్ని చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకుముందు ఇది వాడుకున్న ముందు అయితే నేను ఎంఐ బేసిక్ ఇయర్ ఫోన్స్ని రికమెండ్ చేస్తూ ఉంటే, కానీ మీకు మెటల్ బెల్ట్ కావాలంటే అవి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మెటల్ బిల్డ్ ట్యాంగిల్ ఫ్రీ అవసరం లేదనుకుంటే ఇయర్ ఫోన్స్ కొనుక్కోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ టోటల్గా బోట్ బాస్ హెడ్స్ 100 ఇయర్ ఫోన్స్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.